హలో హాయ్ గైస్ అందరికీ. నేను మీ సత్తార్ బాయ్. నేను మళ్ళీ వచ్చాను. ఈసారి అయితే మూవీకి అయితే వెళ్ళాను. పోయినసారి వెళ్ళింది తెలుసుగా, అతడు మన హీరో. ఈసారి ఆయన తమ్ముడు మూవీ ఎన్టీఆర్ మూవీకి వెళ్ళా. అదే వార్ 2 మూవీ అయితే ఆబ్వియస్లీ బాగుంది బ్రో. మూవీకి అయితే ఏ పేరు పెట్టకూడదు. యాక్షన్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ స్పై యూనివర్స్ కాబట్టి వాళ్ళు తీశారు బాగానే. మూవీలు టిస్టులు ఉన్నాయి, అవి చెప్పుకోకూడదు, మామూలు టిస్టులు కాదు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ ఉండిద్ది భయ్యా, లెవెల్ వేరే లెవెల్. మనం ఏదేదో అనుకుంటాం విలన్ ఉన్నాడేమోని, విలన్ కాదులే కానీ సినిమా మామూలుగా ఉండదు. ఫస్ట్ వెళ్ళి వాచ్ చేసేయండి అందరూ. దీంట్లో నాకు నచ్చిన సీన్లు ఏంటంటే, ఎక్కువ ఎన్టీఆర్ వస్తేనే మూవీ అదిరిపోతుంది. నన్ను అడిగితే ఎన్టీఆర్ ఉంటేనే సినిమా అది. ఎన్టీఆర్ లేకుండా ఇంకెవరైనా యాక్ట్ చేసి ఉంటే నాకు సాడేది కాదు. అంత హైప్. కూలికి వెళ్దాం అనుకున్నా కనుకుదల్లా పల్లా. కానీ వాటు మన టైగర్ ఫ్యాన్స్ అమ్మో, అసలు సిక్స్ ప్యాక్ నుంచి బొమ్మని దూకుతాడు. సైగా ఇంట్రడ్యూషన్ ఇలా ఉండిద్దా అని నేను అసలు అనుకోలే. బాగా నచ్చింది. దీని తర్వాత ఇంకో మూవీ వచ్చింది ఆలియా భట్ది. లాస్ట్లో మాత్రం చూపించాడు, పేరు నాకు గుర్తురాట్లా అంతా, ఏదో ఉంది. కానీ ఇదంతా యూనివర్స్. నాకు తెలిసి నేను టైగర్ పఠాన్ కూడా ఉంటారనుకున్నా. అంటే టైగర్ పఠాన్ అంటే ఇది సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, వీళ్ళు కూడా ఇలా యూనివర్స్లో ఒకటే. కొంచెం ఒకళ్ళ క్యామియో అయినా ఉండుంటే బాగుండేది అనుకున్నా, బట్ ఉండదు. ఎందుకంటే ఇది లెదర్ ఫ్రెండ్స్ అబ్బా. బయటికి చెప్పుకోవాలంటే అది చెప్పింది చెప్పేసా. ఎవరైనా అది అనుకుని ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు, అది కాదా అదే. మనం ఏదేదో అనుకుంటాంలే కానీ లాస్ట్లో మాత్రం బాగుంది, హైప్గా టెస్ట్లు నచ్చినాయి. ఎవరు చూడండి మాలో అయితే చూసేయండి అంతే. అంతే చెప్తాను, ఎక్కువ 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 ఏం చెప్పను. ఓకే అందరికి బాయ్ అయితే. ఓకే బాయ్. రైట్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు చూస్తే కొంచెం నా వీడియోలకి.